ఇకపై మనం నిద్రలో కనే కలలను కూడా స్మార్ట్ ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు. పుట్టుకతోనే మూగవారు కూడా ఇకపై మాట్లాడగలరు. అంగవైకల్యం ఉన్నవారు కూడా శక్తివంతంగా రోబోట్లను, కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. కేవలం ఆలోచనల ద్వారానే ఇవన్నీ చేయగలరు. మీరు వింటున్నది 100% నిజం. ఇప్పటికే మొదలైన ఈ టెక్నాలజీ యావత్ ప్రపంచాన్ని మార్చడానికి రాబోతోంది. మానవ మెదడుని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కనెక్ట్ చేయడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతోంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలాన్ మస్క్ హైలీ అడ్వాన్స్డ్ హ్యూమన్ గా చెప్పబడే అసాధారణ వ్యక్తి ఎలాన్ మస్క్. ఈయన చేయాలనుకుంటున్న, ప్రపంచాన్ని పరిగెత్తించబోతున్న టెక్నాలజీలు చాలానే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో టెక్నాలజీలోనే గొప్ప మార్పును తీసుకురాబోతున్న ఆవిష్కరణ న్యూరల్ లింక్ గురించి, ఇప్పటికే న్యూరల్ లింక్ ద్వారా సాధించిన అద్భుత విజయాల గురించి చూద్దాం. ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే ముందు మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. మనిషి ఆలోచనలు ఎలా పుడుతున్నాయి, ఎలా ప్రయాణిస్తున్నాయి, అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అనే అంశాలు ముందు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మానవ మెదడు అధునాతన టెక్నాలజీ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పరిణతి చెందిన ఒక జీవ పరిణామ వ్యవస్థ. మెదడు మన మొత్తం శరీరాన్ని నియంత్రిస్తుందన్నది మనకి తెలుసు. మన మెదడులో 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇవి ఎలక్ట్రికల్ మరియు కెమికల్ ఫామ్ లో ఉంటాయి. ఒక ఆలోచన లేదా భావన ఏర్పడేందుకు న్యూరాన్స్ మధ్య సిగ్నల్స్ ప్రసారము ప్రధాన పాత్ర వహిస్తాయి. మనం చేసే తీవ్ర ఆలోచనలు, భావనలు, దృశ్యాలు మొదటగా తాత్కాలికంగా హిప్పోకాంపస్ అనే చిన్న పార్ట్ లో నిక్షిప్తం చేయబడతాయి. ఆలోచనల తీవ్రతను బట్టి అవి సెరెబ్రల్ కార్టెక్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా మనం చూసే దృశ్యాలు, వినే ధ్వనులు, మాట్లాడే మాటలు స్టోర్ అవుతాయి. ఇక సాధారణ ఆలోచనలు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లో ప్రాసెస్ అవుతాయి. అసలు టెక్నాలజీ ఇక్కడే మొదలవుతుంది. ఎప్పుడైతే మన మెదడు ఆలోచనలను శరీరానికి ప్రసారం చేసి ఒక కమాండ్ ని ఇస్తుందో, అదే కమాండ్ ని మెదడులో ఇన్స్టాల్ చేయబడిన న్యూరల్ లింక్ బ్రెయిన్ చిప్ స్వీకరించి కంప్యూటర్ కి అర్థమయ్యే విధంగా సిగ్నల్స్ ని సృష్టించి శరీరం బయట ఉన్న డివైస్ కి పంపబడుతుంది. ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీకిప్పుడు ఒక స్వీట్ తినాలి అనే ఆలోచన దృశ్యంతో పాటు మీ మెదడు సూచనలను క్రియేట్ చేస్తే, అవే సూచనలు మీ మెదడులో ఫిక్స్ చేసిన ఒక వైర్లెస్ మైక్రో చిప్ ద్వారా మీ ఆ స్వీట్ తినాలి అనే ఆలోచనల సంకేతాలను మీకు అనుసంధానం చేయబడిన కంప్యూటర్ కి తెలియపరిచి ఆ ఆలోచన టెక్స్ట్ రూపంలో మరియు దృశ్యం రూపంలోకి కన్వర్ట్ అయ్యి మీ ఎదురుగా కనబడుతుంది. అంటే మానవ మెదడుని కంప్యూటర్ తో కనెక్ట్ చేసి కమాండ్ చేసే టెక్నాలజీ అన్నమాట. ఇది కేవలం మన ఆలోచనల ద్వారా బయటి పరికరాలను నియంత్రించగల సామర్థ్యం గల టెక్నాలజీ. ఎలాన్ మస్క్ అండ్ టీమ్ 2020లో ఈ న్యూరల్ లింక్ టెస్ట్ ని పందులు మరియు కోతుల పైన ప్రయోగించారు. 2021లో న్యూరల్ లింక్ టెక్నాలజీని ప్రయోగించిన ఒక కోతి తన ఆలోచనల ద్వారా వీడియో గేమ్ ఆడగలిగింది. 2023లో అధికారికంగా మనుషులపై ప్రయోగించడానికి FDA అనుమతినిచ్చింది. ఈ న్యూరల్ లింక్ డివైస్ ని మనిషి తల పై భాగంలో చిన్న రంధ్రం చేసి దాని గుండా రోబో సహాయంతో మనిషి మెదడు యొక్క న్యూరాన్స్ అన్ని కనెక్ట్ అయ్యే విధంగా అమరుస్తారు. ఈ న్యూరల్ లింక్ మైక్రోచిప్ మనిషి నాడీ కణాలకు కనెక్ట్ అవుతుంది. మనిషి చేసే ఆలోచనలు, విద్యుత్ సంకేతాలను డీకోడ్ చేసి కంప్యూటర్ కి పంపుతుంది. 2024లో ఒక మూగ వ్యక్తిపై పరిశోధన జరిపితే అతని ఆలోచనలు కంప్యూటర్లో అక్షరాలుగా మారి అవి వాయిస్ గా మారి వినబడ్డాయి. అలాగే కేవలం ఆలోచనల ద్వారా వాట్సాప్ లో చాటింగ్ కూడా చేశారు. ఏమాత్రం కదలలేని పారలైజ్డ్ అయిపోయిన ఒక వ్యక్తి తన ఆలోచనల ద్వారా చెస్ గేమ్ కూడా ఆడారు. చూపు లేని వారు తమ ఆలోచనలను పంపడం ద్వారా బయోనిక్ ఐ సిస్టమ్ ద్వారా దృశ్యాలను చూడగలరు. అలాగే మనం నిద్రలో కనే కలలను చక్కగా ఈ డివైస్ సేవ్ చేసి పెడుతుంది. ఇవి కేవలం న్యూరల్ లింక్ సాధించిన తొలి అడుగులు మాత్రమే. ఇకపై సాధించబోయే అద్భుతాలు చాలా ఉన్నాయి. కేవలం మన ఆలోచనల ద్వారా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడం, కంప్యూటర్ మరియు రోబోట్ ని కమాండ్స్ ఇవ్వడం వంటివి చాలా జరుగుతాయి. ఇక 2025లో 20 మందికి పైగా వ్యక్తులపై దీన్ని ప్రయోగించబోతున్నారు. కేవలం మెదడు సంకేతాలను బయటికి పంపడమే కాక బయట నుంచి వచ్చే సిగ్నల్స్ ను కూడా మెదడు గ్రహించి స్టోర్ చేసుకునే విధంగా దీన్ని తయారు చేశారు. ప్రపంచమంతా ప్రతి టెక్నాలజీలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అద్భుతాలను సృష్టిస్తోంది. ఇది టెక్నాలజీ అభివృద్ధిలో ఒక కోణం అయితే,
ఒక ప్రాణమున్న మనిషినే అడ్వాన్స్డ్ టెక్నాలజీ డివైస్ గా మోడిఫై చేయాలనుకునే ఈ న్యూరాలింక్ టెక్నాలజీ ప్రపంచంలో ఎటువంటి మార్పులను అభివృద్ధిని సాధిస్తుందో చూడాలి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.